కాస్త పక్కన పెట్టేయచ్చుగా. నోరు మీరా, ఎవరు మనల్ని పక్కన పెడతారో తెలియదుగా. జీవితానికి అందం కన్నా గుణం కరెక్ట్. ఈ నల్ల గుంటనక్కని ఎక్కడో చూసినట్టుంది. సార్, మీరు సెలెక్ట్ చేసిన 18 మంది ఏళ్ల నుంచి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామని ఫోన్లు చేస్తున్నారు సార్. మీరు త్వరగా ఈ ఫోటోల నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకొంచెం బెటర్ గా చూద్దాం. సార్, మీరు సెలెక్ట్ చేసినవే సార్. పెళ్లి విషయం అండి, వెనక ముందు చూసుకోకలేదా ఏంటి? వీడే ఈ పెళ్లిని చెడగొడుతున్నాడు అనుకుంటాను. రే, ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నీకు పెళ్లి కాదు. నేనప్పుడే అనుకున్నాను, గూడు బసవన్నలా తల ఊపుతున్నప్పుడే ఏదో కొంప ముడుకుతుందని. ఆ రోజు నుంచి వరుసగా చూడకుండానే 100 మంది అమ్మాయిని వద్దనేశాడు. ఇప్పుడు ఏమంటావు? సుమారైన ఆప్షన్స్ అన్ని ఓకే అని చెప్పినవాడు ఒకే వారంలో సూపర్ ఫిగర్స్ ని రిజెక్ట్ చేశాడు. ఏదో తప్పు జరిగింది బాలా. ఏ గిప్పు జరగలేదు. నువ్వు బోన్ చేసి వెళ్ళి హోంవర్క్ చేయి. చదువుకునే వయసులో నువ్వేంట్రా, వచ్చిన పని చూడు. లేదు బాలా, ఇందులో ఏదో విషయం ఉంది. కార్తిక్ నీకు చెప్పకుండా ఏ పని చేయడు. నిజం చెప్పు, తనెవరినైనా లవ్ చేస్తున్నాడా? వాడి ఫేస్ కి లవ్ సూట్ అవుదమ్మా. ఇంతవరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. ప్రాబ్లం వేరెక్కడో ఉంది. ప్రామిస్? మదర్ ప్రామిస్. ఓ ఓల్డెన్ పక్కకు పెట్టు. ఊదండి. నేను డాక్టర్ని. ఊదు. మీరు మందు కొట్టారు, లైసెన్స్ ఇవ్వండి. చార్జ్ షీట్ రాయాలి. ఐ జస్ట్ హ్యాడ్ ఎ బియర్. తాజ్లో ఒక ముఖ్యమైన డిన్నర్ అటెండ్ అయ్యి వస్తున్నాం. జస్ట్ హ్యాడ్ బియర్ అంటే బియర్లో ఏమైనా పాలున్నాయా? ఇద్దరు డాక్టర్సా? మీరెవరైనా కావచ్చు సార్, ఊరికే డాక్టర్ అని బిల్డప్ ఇవ్వకండి. హే నవీన్, ఓకే లిసన్, మేమెవరో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఈ కార్ డైరెక్ట్గా కమిషనరేట్కి వెళ్తుంది. వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తున్నాం. నీకు డౌట్ ఉంటే కమిషనర్ గారికి ఫోన్ చేశాడు. డాక్టర్ నవీన్ అని చెప్తే ఆయనకి తెలుస్తుంది. ఓ కమిషనర్ గారి గెస్టా? అయితే ఓకే సార్. ఏంటి ఓకే? కమిషనర్ ఇంటికి వెళ్లే కార్ అయితే తాగేసి డ్రైవ్ చేయొచ్చా? రే, నంబర్ నోట్ చేయరా. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? హే నవీన్, కామ్ గా ఉండు. నేను ఎంతో ఓర్పుగా మాట్లాడుతున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్లీజ్ స్టాప్. రేణు, స్టే ఇన్ ద కార్. లెట్స్ లీవ్ నవీన్. పదమావ, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. బయలుదేరండి. ఉండడం వల్లే మన దేశం ఇలా తగలడింది. దేశాన్ని మార్చే ముందు నువ్వు తాకుండా డ్రైవ్ చేయరా. కమిషనర్ గెస్ట్ కదా అని వదిలేస్తాం అనుకున్నాను. ఎందుకు మేము వాడితో గొడవ పడ్డావు? గొడవ వాడితో కాదు, ఆ అమ్మాయితో. అమ్మాయా? ఏంట్రా నువ్వు అనేది? ఆ రోజు విద్య ఎందుకు అందరు అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగిందిగా, ఆ అమ్మాయి వల్లే. నేను నమ్మను. నాకు తెలియకుండా నువ్వే పని చేయవుగా. ఏంటి మావా నాకే ఎంత ట్విస్ట్ ఇచ్చావు? ఎప్పుడూ లేనిది ఏంట్రా లంచాలు పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను. ఇదా విషయం? సరిపోయింది. ఈ ట్రాఫిక్ పోలీసులంతా ఇంతే. నువ్వంటున్నట్టు పోలీసులందరూ ఇతనిలా ఉండరు. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. ఏంటి మావా కొత్తగా ఫీల్ అవుతున్నావు? నేను అమ్మాయిని చూడాలి. ఏంటి చెప్పేశాడా? అదే స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిందిగా. వెళ్ళి పని చూసుకుందాం. నువ్వు ఒక ముద్దువి, నీకే లవ్ వచ్చిందంటే అమ్మాయి ఎలా ఉంటుందో నేను చూడాలి. నెక్స్ట్ చూసే అమ్మాయిని ఆ లెవెల్లో చూస్తాను. నేను ఆ అమ్మాయిని చూడడం నిజమే, నాలో లవ్ రావడం నిజమే. అందుకని తెలియని ఒక అమ్మాయి కోసం లవ్ ఫెయిల్యూర్ అని గడ్డం పెంచుకొని మాత్రం తిరగను. చాప్టర్ క్లోజ్. అట్లీస్ట్ ఆ ఫోటో అయినా చూపించు మావా. ఫోటోనా? దాన్ని నేను ఎప్పుడో చించి పారేశానే. అమ్మాయ్యా, బాలా, విద్యా బంగారం. రేయ్ బాలా, విద్యా వదిన సూపర్ చాయిస్. ఇలాంటి అమ్మాయిని చూసేద్దాం. త్వరగా చూసే. హేమంత్ ఫైల్స్ సమర్పించు. ఊటీ ఏరియాలో ఒక మర్మమైన మృగం దాడికి గురై పలువురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. అందువల్ల
ఊటీ దేవి? ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రజలందరూ విపరీతమైన భయభ్రాంతులకు గురి అయి ఉన్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా తమ ఇళ్లల్లోనే ఖాళీ చేయబడ్డాయి. విద్యా, 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 విద్యా. విద్యా 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 మామా, నువ్వు అర్జెంట్గా స్టేషన్కి రా. ఇక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విద్య కనపడలేదురా, అన్ని చోట్ల వెతికి చూశాను. ఏదేదో జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. ముందు నువ్వు స్టేషన్కి రా, అవన్నీ ఇక్కడ చూసుకుందాం. మీరు చూస్తున్న ఈ మానవ మృగాలు ఒక రకమైన వైరస్ వల్ల వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందు చూశారంటే ఈస్టర్న్ యూరోప్ లో న్యూక్లియర్ వ్యర్థాలు ఉంచే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇటువంటి వైరస్ వ్యాపించింది. ఫోటోను సీఎం గారు చూశారు సార్. ఢిల్లీకి టిఫిన్స్ కూడా పంపించాం సార్.
ఇట్స్ లైక్ రేబీస్, పిచ్చి కుక్క కాటు లాంటిది. గాయపడిన వారి మెదడుని పూర్తిగా అటాక్ చేస్తుంది. బేసిక్ గా చూసారంటే మనిషిలో ఓ మృగ స్వభావం ఉంటుంది. ఆ మృగ స్వభావం మన మెదడు వెనక భాగంలో ఉంటుంది. దీనికి గురైన వారికి అది మాత్రమే పనిచేస్తుంది. గాయపడిన వారు 3 రోజులకు మించి ప్రాణాలతో ఉండరు. దీనికి గురైన వారి ఎంగిలి మన రక్తంలో కలిసినా కూడా అది మనల్ని అటాక్ చేస్తుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి గురైన వారు మనల్ని కొరక్కుండా చూసుకోవాలి. గాయపడిన వారు వెంటనే చావలేదంటే ఇలా